బాయిల చుట్టూ సాపు వేసుకొని మోటార్లు తగబెట్టుకొని నార్లు దున్నిస్తారు. ఇన్ని రోజులు అట్లున్న రోజులు అట్లమ్మవారా అట్టు నెరపోవని అట్టలు చేసినావు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సాలు చేసినావా? మళ్ళీ పొలం పోనారా, అట్టు దున్నియవరా, నారు పోయేవారా, బావి చుట్టూ సాపేరా అని పడితే పోతా ఆగలేవే. 2 వద్దులన్న 10 రోజులని ఇంటికాడ ఉన్నాయి పని చాలా. ఎవరికన్నా ఉందో లేదో ఈ పని, నువ్వు ఒక్కనివే చేస్తాను కదా. అందరు అడ్డు నేర్పుకోలే, అడ్లు అమ్ముకోలే, మళ్ళా ఐటు ముంతే పొలం మోటార్ తగబెట్టి పొలాలు దున్నిత్తలేరు. ఆ బావి చుట్టూ సాపు ఎవ్వరు చేస్తలేరు. ఎవ్వరు లేని పని చేస్తున్నావురా కొడుక నువ్వు. ఏ అత్తమ్మ గీనకేడ పని శాతం అవుతుంది చెప్పు. తాగుడైతే మస్తు శాతం అవుతుంది. రాత్రి 2ంటికి వచ్చిండు తాగి, గప్పుడు వచ్చి అన్నం వేయంటాడు. రాత్రి పూట ఉంటుంది అన్నం, ఉండప్పుడు వచ్చి తిని శాతం కాదు కానీ లేనప్పుడు ఎయ్యి ఎయ్యి అని అంటాడు. రాత్రి పూట బువ్వ కూర అండి పెట్టాను అటీలకు, అండు కూర అండు అన్నం అండు ఒకటే లొల్లి. ఇప్పుడు ఆయన తినవనిక తిను పో. అది ఇప్పుడు అన్నం అయింది తినమంటే తింటాడా? ఆయనకి రాత్రి తాగింది దిగిందా? 2ంటికి వచ్చిండు అనమాట. ఇదంతా పెరుగు పాకెట్ తాగితే అవును మరి. కాదే ఒక్కనాడు తృప్తి కొద్ది తాగద్దాలే. ఊకొరిద్దరా మీరు? కొద్దిగా ఎక్కువ అయింది, కొద్ది లేట్ అయింది, దానికి ఏంది మరి లేట్ అయ్యి వచ్చినోడు సపరేట్గా ఉన్నది తిని పండాలి. ఇప్పుడు బువ్వ లేదా కూర అండు నాకు అంటే రాత్రి ఆడిది 1ంటికి లేచి నీకు బువ్వ కూర అండి పెడదా? నీ పాస్ మీద పోతే నాకు అప్పుడు మరి గౌదాలు దాకుంటావు మరి నీకు తెలియదా? అన్నం బాసిపోద్ది ఇంటికాడ, మరి నా ఫ్రెండ్ ఏమంటుందో నా అవ్వేమంటుందో అది తెలియదు. వచ్చినాక రాత్రి అయినా లేచి అంటి పెడతారు తింటా అనుకున్నావా మరి? ఆకలే పడండి ఏం చేయమంటావు? అంతే చెప్పు తినడానికి అన్నానికి వాస్తావు, గట్టినే అంటావు, తాగేస్తావు, ఉపాసం పంటావు. ఆ రాత్రి అవ్వలేసేది నీ భార్య అండేది. ఇప్పుడు ఏంది మరిగా ఆ బావి చుట్టూ సాపు చేద్దాం పా, జరంత చల్లగా ఉన్నది, నారు కూడా దునిపితు. పార అయ్యాల బుజారం మంచి రోజు అది అన్నట్టు మీరిద్దరు పోకుంటే నేను కూడా అత్త పార మీతో. ఎన్నడో లేకపోతే నువ్వు పోయి పడేసి వచ్చినావు ఆ పనిని. మేము వెంటలేదు నువ్వు ఎన్నడు పని చేయవు అనిపా. ఒకటి సాపేయాలి తోటి కొడితే మీరు ఇగ్గేస్తారు. ఇగ్గేస్తాంపా, ముగ్గురం పోదాంపా. ఆ వాడ కొడలు ఉంది, రేట్లకు ఉంది కొడలు. తాళమే తాళమేసిరా. అయ్యో మేము తెలియలేదే. చెట్లు బాగున్నాయి అని బెంగటిల్తావేమరా? చేసేది ఆడోదికి ఒక్కసారి వచ్చి నువ్వు బాయి చుట్టుకొస్తావు. ఇప్పుడు ఆడేదాకా మళ్ళీ దక్కే చూసులే పైగా వెరగాయారా? ఇలా అయితే చెట్లని కోసుడు అవ్వ. మరి కాకపోతే వచ్చి మరిపోదామా? ఇవాళ నిన్నా రేపు ఇన్నాయపా. నువ్వు తప్పించుకోవడం బాగుంది నీ దగ్గర. వద్దంది అవ్వ. మళ్ళీ ఎప్పుడన్నా అంటాను ఇవాళ కానీ రేపు అవుతుందా? కాదురా ఆ బాయి చుట్టూ మేము ఆడోళ్ళని చేసేటట్టున్నాయా చెప్పు. ఏమన్నట మీరు కడల కడలు కొయ్యిరే, నీ ఆ బాయ్ అంతే నీకు వస్తుంది కొయ్యి. రేపు మనతో చేపిస్తాడే ఏమానే కొయ్యిరా మీరు మీది మీది కోతంటి నువ్వు వైపో కోసిన కాడవారా? నేనే మోటార్కి వెళ్ళి చాబీ అయిపో మరి. కొయ్యి నువ్వు ఉండగా మందం చేస్తే మేము కడ వెనకసిరి వస్తాం పోరా. మోటార్ కడ అయిపో నువ్వు. ఇగో చాలా మోటార్ లేదు బయట పడేది. బాబా ఇదా 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 2 షర్టు పోయా అవ్వ అవ్వనే పిలుతుడు. ఏంది ఏమెత్తిపోయింది ఇప్పుడు? పని తక్కువ పిలుతుడు ఎక్కువ. అంతే అయిపోయిందా పని? మీకు ఇక్కడ చెప్పినా మోటార్ పోమని లేదుడా? నేను ఎందుకు చెప్పినరా? మన మోటార్కి ఏమైందని నేను వెళ్ళి వరకు చెప్తారా ఏమో? అవునే నువ్వు ఇటు చెప్పినావా? నాకేం తెలుసు అత్తమ్మా, దాని గురించి చూసుకుంటా. నాకేమన్నా ఎరకనా దాని గురించి? అది నీకు తెలియాలి, మామూలు అడుగుతావురా. మళ్ళీ లేదు కానీ మన మోటరా అంటే మొత్తం ఇక మోటార్ లేదా? ఏడుందే లేనే లేదు. మరి మోటార్ అది ఎవరని చెప్పకపోతే మళ్ళీ లేదుగా. నాకేం ఎరకరా? ఎవడన్నా ఎత్తుకపోయిండే
ఏంటి మొన్న వాళ్ళ గాలి కూడా లేదన్నారు ఈ మోటార్ల దొంగలు తయారైరా ఏంద్రా ఇప్పుడు దోతనం చేసిర్రంట అత్తమ్మ. మరి లేకపోతే ఏమైంది ఇక అదేంటే అట్టే పంపించుర్రు మోటార్లో పట్టుకపోయారు ఇక బుర్ర కూడా పాడు చేసిరు ఇన్ని ఇగో ఆగమాగోలు ఇగో ఇప్పుడు మోటార్ లేకపోతే ఎట్లా మనకు? ఇప్పుడు ఎట్లా రా ఈ ఐటమ్ తినము మనకు మోటార్ అని తెలుతుందా? ఎవరు ఎత్తుకోవాలి వాళ్ళ కాళ్ళ లెక్కలు పడిపోను. ఇటు కూడా లేదు మరి ఇటు వారేసారంటే చూడు చూడు మంచిగా చూడు. ఏడా పాడైంది మంచిగా ఏడు గట్ల వారెత్తారు రా ఇప్పుడు పేయడానికి వారెత్తా వచ్చేలా మేము ఇప్పుడు ఎట్లా మరి మోటార్ కాళ్ళు నడబొచ్చిన పైసలు కావాలి. మళ్ళీ వెళ్ళింది మోటార్ రాదు అమ్మ గంగలు ఏంది పోయి ఇటు తొక్కే చూసులు లేపాయ నువ్వు ఇటు రావడని వాళ్ళకి తెలిసేనా ఎన్నిసార్లు చెప్పా నీకు? చూస్తాడు ఆడు ఎందుకు చూస్తాడు? అవునవ్వా నువ్వు అచ్చడలేదంటున్నావు నేను అటప్పుడు అలేటప్పుడు రావన్నే ఇక ఉన్నోళ్ళు అంతా కావాలని ఉంటున్నారు మోటార్ కాడ మరి మీరు వస్తావనే ఆగో ఏ మొద్దులు మోసినట్టు చేస్తానవు ఎందుకు నువ్వు? ఆ పొద్దుగాలు లేచి పల్లపులు వేసుకున్నప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ చూడొచ్చు. ఒక పని అంటే ఒక పని వేనా ఉండు. ఒక్కొక్క మొగాలు చూడిపో ఇళ్ళల్లో ఎట్లా చేసుకుంటాలో బంగారం అసంటి మోటార్ పడగొడుతుంది. నేను చోట ఎందుకంటే మరి తప్పుడు నేను ఇచ్చినాను ఏందే నన్ను పట్టుకొని ఆడోడు ఎత్తుకపోయిన దానికి నువ్వెందుకు తీస్తావు? నిన్నెవడు అంటాను ఇప్పుడు వాడెవరో మన మోటార్ని ఎత్తుకపోయినా అంటా నేను మన దినాలు కాను మన దింపుడు గల్లాలు కాను. మరి మనసు అంటే వ్యవసాయం ఉండదో లేదో వానికి వాళ్ళ కళ్ళ కారం కొట్ట వాని కాలు చెత్తులు పడిపోను. వ్యవసాయం ఉన్నాడైతే మోటార్ ఎందుకు ముడతాడే? ఆడెవడో తాగుపోతాడు ఎవడు ఎత్తుకపోయాడు. భూమి ఉంది జాగుంది ఇది ఎత్తుకపోతే అని పొలం ఏమైంది అని ఆలోచన ఉంది దానికి. ఆయనకి 4 కొత్తలు వచ్చింది ఒకటేరక ఆడెత్తుకున్నాడు పోయిండు. షీ గింత అన్యాయం అన్యాయం పాడుగాను. వాడెవడో కానీ దొరకాలే బజార్లో తమ్మాని కట్టేసి బట్టలు ఇప్పుతా అన్నారు వాడిని. ఇప్పుడు వారే లెంకులాడ ఊళ్ళే వాళ్ళని అడుగుదాం పారే గింత అన్నారు అన్న పాడుగాను. నీ లెంకుడు పాడువాడ ముడ కొడుకుకి పొలం చూస్తానన్న ఆయుడు వ్యవసాయం రాలేదు ఆయనకి ఆదికి ఏం చూస్తాను దాయి కదా నడు. అబ్బా ఈ మోటార్ మన మోటార్ ఎక్కడ ఉన్నది ఇగో అరే ఇంకా మనదేనే మోటార్ చూడు ఇంకా ఈ మోటార్ ఎక్కడదా? మోటార్ నాదే కాదే ఒకటి చెర్లది ఒకటి కట్టకింది కాదే ఎందుకే? అరే నువ్వు అవతం అడగరా నా పంపడ వాళ్ళతో మోటార్ ఇప్పుకొని తెచ్చినావు నువ్వు. అగో మోటార్ నాదే మళ్ళీ ఎత్తుకొచ్చిరంటే ఏ మోటార్ మనదే చూస్తేనే కనబడుతుంది. మనదే ఏం లాడుతానో బలిమిటికి ఇది బాగా చడుతున్నది ఇది మాదే నాకు ఎరికే. కంపెనీ తెచ్చినాం కంపెనీ మోటార్ అది తెలియదు అనుకుంటా. గంగా కంపెనీ తెచ్చినావు అవద్దలు ఆడుతాను నువ్వు. అవు అదే కంపెనీ వాడు మీకు ఒక్కలకి అమ్ముతాడా? ఓలాకి అమ్మాడు కావచ్చుకా ఎర్ర చీర కట్టుకున్నది నా పిల్లం అన్నట్టే పడుతుంది. అవు పిల్లగా ఏం మాట్లాడతావు నువ్వు? నీకు ఈ మోటార్ గురించి మాట్లాడతా అంటే ఎర్ర చీర కట్టుకున్న నా పిల్లం అంటే నడుతుందా అని మాట్లాడతాను. భద్రతో మాట్లాడే పద్ధతి ఇదేనా? పెద్దలేదు చిన్న లేదా ఇక నీకు? ఏ మోటార్ గుంజు ఇది మనదే నాకు ఎరికే మాగా. మీరు ఓర్రే ఏందే మా ఇంటికి వచ్చి మోటార్ నాదని అంటారే? అరే మోటార్ నాదే మీరు అవ చూసినా అత్తమ్మ పెట్టుకున్నావు మళ్ళీ అన్నావు పోరు పోరు అంటే అందుకోతాం. గాడున్న మోటార్ గీడెందుకు తేలింది మరి? ఎత్తుకరాంది ఎట్లా వచ్చింది అది? అరే ఎత్తుకత్తి కానీ ఇప్పటికైనా ఇచ్చారు అయింది అయిపోయింది. లొల్లి చేయకు నువ్వు. అవు ఆయన లొల్లి పెట్టకంటే ఏమన్నట్టు మా ఇంటికి వచ్చిన మోటార్లు తీసుకుపోతాడు లొల్లి పెట్టరా? ఒకవేళ నాకు పొలం లేదా అంటే ఇంటి ముందర మోటార్లు ఉంటే అడుగు అప్పుడు పడతా. నాకు పొలం 7 ఎకరం ఉండే అక్కడ 2 ఎకరాలు ఉండే నన్ను అంటావు గిట్ల నన్ను ఎత్తుకపోతారా అని తెచ్చుకున్నా ఇంటికాడ పెట్టుకున్నా మళ్ళీ నారు పోసినాక పెట్టుకుంటా. పొలం నీకుంటే 3 ఎకరాలు ఉండవచ్చు కానీ ఈ మోటార్ అయితే మాదే బండ గుర్తు. అమ్మా మెల్ల మాట్లాడిన కొద్ది మనిషిని అదల కొడుతున్నావు. పెద్ద మనిషి దగ్గర పిలిపానా? పెద్ద మనిషి దగ్గర పిలిపిస్తావా నువ్వు? అమ్ములు పిలిపిస్తావా అంటానా? ఏది పిలిపి చూసుకుందాం. ఎవ్వరి భయపడ నేను అర్థమైందా? వాళ్ళకి పెట్టే పైసలు పెడితే నీకు ఇంకో మోటార్ వస్తుంది. నువ్వే పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది. మరి నీ ఇష్టం. ఓ పెద్ద మనిషి దగ్గర పిలిపిస్తా అంటాను భయపడతాను అనుకుంటావా నువ్వు? మీదికి రావడుతుంది కొడతావు ఏంది? అదినే కొట్టతట్టే ఉన్నా అంటే మా మోటార్ ఎత్తుకొచ్చిన కొట్టదా వారి ముట్టకూర ఎందుకు ముడుతురు కాదు? అవు బా ఈ మోటార్ వాళ్ళది నాది కదా మోటార్ ఇది. ఏ నీదరా మరి
ఆ మోటార్ ఎవరైనా ఎత్తుకపోతారని మనం ఏమన్నా తీసుకొచ్చినాం కదా. ఈ మోటార్ ఆగు తోపండి పోతురికి మోటార్ నాదని అంటారు వీళ్ళు. వాళ్ళు అంతేరా ఎప్పుడు నా కనబడేలా నాది నాది అంటారు. అగో తమ్మ ఏంది గట్లా అబద్ధాలు ఆడుతాను? ఒక మోటార్ మాద కాదా? చెప్పు నువ్వు కూడా గట్లనే మాట్లాడతాను. అబద్ధం ఆడుతాను, నేను అబద్ధం ఆడతాను ఎప్పుడు నీకు అనుమంగట. అగో గిట్ల మాట్లాడతాడు ఏందత్తమ్మ? ఆయన కూడా వీళ్ళదే ఆయన పడితే. మరి మనది ఎక్కడ పోయినట్టే? మరి మా దగ్గర పోయింది, మా మోటార్ ఎత్తుకపోయారు. తీసుకొచ్చిన మోటార్ అది. చెప్పు అప్పడుస్తుంది ఏందే ఉర్రెత్తురు. అరే మాదేరా మోటార్ అంటే మళ్ళీ ఎవరిద్దరు మాది మాకు ఏర్పడతలేదా? నువ్వు కాదమ్మా, మొన్ననే దిగుంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినావు అన్న. కంపెనీ మోటారు ఎత్తుకపోయారు. ఉన్నదే ఒకటి బులు కలరు. అదే గుళ్ళకర కాదు అది, అది చెర్ల మునిగిపోతే తీసుకొచ్చినావు అన్న. మరి ఇది కాకుండా మాది ఎక్కడ పోయింది? మరి ఏ దొంగ మోకపోడు ఎత్తుకపోయిండు. ఏం బతుకు బతుకుతాడో వాడు, సిగ్గులేని బతుకు. సావనాన్ని చచ్చలేడు మరి అని కాళ్ళ కలిరిపోను. కాదే చూస్తే అది మన మోటరే కానీ మనదంటే ఆయన వచ్చి నేను పోయి తీసుకొచ్చిన ఆయనదే అనబట్టే. ఇక ఆయన అన్న తర్వాత మనం ఏమంటాం చెప్పు? చెప్పి మనకు సందు ఉందా ఆడ? జాడబట్టుడు ఇట్లా వాళ్ళని నచ్చిరో లేదో వాళ్ళని చూసిరా. ఏ జాడబట్టుడు వాళ్ళు మధ్య గంట మధ్య కలవడుతుంది ఆ మోటార్ నాకు మళ్ళీ వచ్చిన నేనే కావాలి మొన్న వచ్చిన. ఏ నువ్వు ఏమనట ఆయన ఇప్పుకొచ్చినావు నేను అయినా వాళ్ళ మోటార్ అన్నాక ఏం అడుగుతాం? ఇక మనం గోడ కొట్టుకొని వెనుకలు ఆడుకున్నట్టుంది పారి. ఏదా ఎవరు నన్ను అడుగుదా? సరే తీ ఇక. నాకు రోజుకున్న తినమా మోటార్ ఎవడో ఎక్కపోయా పొద్దున తిరుగుతున్నాం. మా మోటార్ దొరుకుతలేపాయే దొంగ కొడుకు. మా మోటార్ ఎత్తుకు పెడతామా మీ ఇలా కరెంట్ కడుకు పోయి సాపేసి నారుమడి దుండిపిస్తాను నేను పోయి చూసరికి పంపే ఉన్నా అంత మోటార్లో పట్టుకుపోయారు. ఎప్పుడు ఎత్తుకపోయారు నిన్న గిట్ల ఉన్నదా మరి? నిన్న మొన్న ఉన్నదో మాకే వెరక పిల్లగా అయ్యాలని అయితే లేదు పోయేసరికి. వరి కోసిన కంచాలని మొక్కన పోయినోడే లేడాయే, మరి ఇంట్లోనే పండుడాయే. తాక్కోసారి పోయి చూసేస్తే ఏమైతుంది చెప్పు పిల్లగా నువ్వే. గంత ఎండలో ఏం పోతావు అంత అప్పుడు ఎవరు ఎత్తుకుపోతారు అనుకుంటే నాకేం తెలుసు గిట్ల గంట ఎండలు ఏం పోతావు అనుకునేసరికి మోటార్ బాయ్ ఎక్కింది మంచిగా చల్లబడ్డాయి కాళ్ళు. సరే అంతమ్మా మరి ఎవడన్నా కనిపెడితే చెప్పలేవురా. కనిపెట్టడానికి ఏమైనా నీ మోటార్కి నీరేటుగా నేందే లేకపోతే దేవున్నా? ఇన్ని రోజులు పొలం కోసి వచ్చి అప్పుడప్పుడు పోయి యూత్ ఏమో మరి. ఆ పొలం కోసించండి తొక్కే చూసులు లేపాయి పనివంతుడు ఏమై నువ్వులేనా తిరుగుడాయే. ఇప్పుడు పొడ పట్టుకొని అనుకులు ఆడుకుని అట్టుంది. నారుకు కోసుకోబట్టి అందరూ మేము ఇలా వయసు ఇస్తాం మోటార్ లేదు మన లేదు. కాదు మరి ఇట్లా బాయిలకి ఇట్లా పడ్డది ఏంది? అరే నీ బాయిల వాడు చల్లకుండా ఖాళీ మోటార్ ఏమైందిరా పంప అన్నే ఉందిరా. ఇక పంప అన్నే ఉంది మోటార్ ఏందంటే నేనేం చేయలేను. ఈ రోజు పోయింది ఈ టైంకి పోయిందిరా అంటే ఆ రోజు ఉన్న ఊరు మొత్తం సిసి కెమెరాలో చూస్తే ఎన్నో ఒకడ దొరుకుతుంది కావచ్చు. కానీ అది ఎప్పుడు పోయిందో తెలియదు, ఎప్పుడు వేసిందో తెలియదు. అటు పోయి చూస్తే కదా నీకు చెప్తాడు. ఏమన్నాయి కదా అంతే. ఆ చూసుడే లేపాయ ఎవరిని అని చెప్తాడు. ఇప్పుడు తిరుగుతాడు చేతులు కాలినాక ఆకులు ఎనుకులు ఆడతాడు నా కొడుకు సిపాయి. ఏం చేస్తారు ఏం చేసేది లేదు కానీ ఒక కొత్త మోటార్ కొనుక్కొచ్చుకో. ఎక్కపోతే అంటే రోజు పోయి చూడాలి. పొలం కాడికి పోయినప్పుడు బాయిలో పోయి నీళ్ళు తాగినా లేవో చూసినప్పుడే మోటార్ చూడాలి. అప్పుడే అట్లా ఎక్కడిది ఓ గీడు కోవుడు ఆడేవన్నా బంద్ పెట్టుకున్నాడు ఊళ్ళో వాడేనా అడుగుతుంది. ఒక్కొక్క లాలవత్తుంది అడుగుతాం. ఓ లాలవా మా బావి మీ ఇంటికి కనబడుద్ది కదా, అయితే మాది కరెంటు మోటార్ ఎవరో కొంటమైనావా వాళ్ళని కనబడరా రాత్రిలో పగలవాడా? ఇక మరి 10-12 అవుతుంది కావచ్చు. అప్పుడు నేను బయటకు వెళ్తే ఇక మరి ఎలుగైతే లైట్ ఎలుగు కనబడ్డది. వాళ్ళు ఎందరు ఉన్నారో ఎవరో అని నాకు తెలియదు కానీ లైట్ ఎలుగు కానొస్తే కరెంట్ గిట్ట బంద్ చేసుకొని వచ్చిరు కావచ్చు. మరి నీళ్ళు పెట్టిరో బంద్ చేసుకొని వస్తారు కావచ్చు, మీరే కావచ్చు అని అనుకున్నాను నేను. వేరేటోళ్ళని అసలు అనుకున్నాను. ఇక లైట్ కానొస్తుంది ఎవరో అని అనుకున్నా సపరేట్గా లోపలికి వెళ్ళిన. అబ్బా ఆ రాత్రి అయితే మోటార్ షికారు చేసిందే రాత్రి పోయింది రాత్రి. అది చూసినానవ్వా పోయిందో రాత్రి ఆ మోటార్. నన్ను మోటార్ కడుకుతున్నారు, నువ్వు పొలం కడుకుతున్నావు, ఇంటనే ఉంటున్నాను వాడిది. దాన్ని నేను కావాలను మోటార్కు ఒక రాత్రి. మీరు రోజులు పెట్టుకొని ఏం చేస్తారయ్యా? అది రాత్రి ఎలుగు కనబడ్డప్పుడే తీసుకుపోయారు వాళ్ళు. గప్పుడు మీరు గప్పుడు ఆడికి అత్తురు కదా మంచిగా ఆ దొంగ దొరికిపోవు, మీ మోటార్ మీకు దక్కు. ఇంకా రాత్రి పోతాడా నా కొడుకు పొద్దాకనే వాడు దిక్కు లేపాయ. మరి ఎట్లా పోయిందని ఇప్పుడు దొరక సిస్కెమర్లు ఉంటే సిస్కెమర్లో చూడుర్రి. అయ్యో బుచ్చవా
మోటార్ ఎత్తుకోపోగా చూసినా బయటికి వెళ్ళి బిడ్డ నా కన్ను కనబడే నేను నాకు అగుపల్లే అవుపియలే ఇవాళ మొత్తం సాఫ్ చేద్దాం బాయకడని పోయేసరికి మోటార్ ఎత్తుకపోయి ఎవరో కనిపించలేదు. ముసల్దాన్ని అయితే నాకేం ఏర్పాటు బిడ్డలారా. కూర్చో అది కదా నువ్వు తవ్వండి కూర్చుంది ముచ్చట పెడతావు కదా మరి వాళ్ళని ఎత్తుకపోయి ఇట్లా అలవాటు అని అడుగుతుంది మా పోరి. అది అట్టిదన్న కాదవ్వా, గంగా కంపెనీ మోటరా. బండకు బండ ఇప్పుడు అసలు మోటార్ దొరకాలంటే 20,000 పెట్టినా మాకు దొరకదు. ఇక 5 దినమే కదా అందరు నార్లు పోసుకుండ్రి. 3 ఎకరాలు వారిచ్చు. 3 ఎకరాల పొలం బారిచ్చు. ఆ నీళ్ళు పాడువాడ ఆడు మమ్మల్ని ముంచుతాడు అని దేవుడు అన్న ముంచుతాడు. మరిస్తే మరవత్తలేదు మోటరా. అసలు దొరుకుద్దా ఇప్పుడు? దొరకదు ఇప్పుడు అంత మంచి మోటరా. అది చూడలేమని లేదు. అయ్యో చూసిందే అని అడిగిన తీయరా బుచ్చవకంటే నువ్వే బాగా నీళ్ళు కాబడుతీవి మొత్తం పొద్దున్న నుంచి అడుగుడు తిరుగుడు మరి ఏం చేయమంటే మరి గదిలేందని మా ఏం చెప్తామే ఇంటికి అత్తలేకపోతుంది. ఎందుకే ఏం పలే కాదు నిన్న మోటార్ ఇచ్చినావు, అది ఏం మోటార్ ఇచ్చినావు చెప్పు నాకు ఒకసారి. మోటరా? అవు ఏం మోటరు? అది ఏటిదాటి కాలు పీకింది మోటార్ పట్టుకొని వచ్చి ఇచ్చిండు. ఏం మోటరు? అది నాకు తెలిసి అది గంగ కంపెనీ మోటార్నే ఉన్నట్టు. ఏ నేను తెచ్చిచ్చిండా? నేనా? అది నేను నీకు చెప్తే ఏం చెప్పాలి చెప్పు. రాత్రి బగ్గ తాగినట్టున్నాడు, సోయలేదు, పట్టుకొని వచ్చిండు. అరే తమ్మ ఈ మోటార్ వేసుకోవడం నాకు బాగా పైసలు అవసరం ఉంది, నాది తాగుతానికే కావచ్చు. కావి నువ్వా అమ్మింది? నువ్వా? తావు లేకపోతే వెళ్తాయా నీకు? బగ్గ తాగి పొద్దున్న నుంచి నన్ను మా ఇద్దరిని ఇట్లా తిప్పినావు నువ్వు. అరే నాకే తెలిసే పడయాడు అబద్ధం ఆడుతుంది. నీకెందుకు ఇచ్చిర్రా తమ్ముడు? అబద్ధం ఆడతాడా అంటానా? చూసినావా అత్తమ్మ ఇంట్లో దొంగ పెట్టుకొని ఊరంతా ఎత్తికినావు ఇందాక. మంచివే మన పంచాను నల్ల ఒక పొడ ఇంకా మొత్తం తిరుగుతాడు కానీ సిగ్గు అనిపించలేదురా. మోటార్ ఎట్లా అమ్మ బుద్ధి అయింది నీకు? ఎట్లా అమ్మ బుద్ధి అయింది? నీకెందుకు అమ్మి రాను నన్ను అంటావు? నీకు సోయిందా రాత్రి? బగ్గ తాగినావు, సోయి లేదేం లేదు, పట్టుకుని వచ్చి కింద పడుకుంటా మీద పడుకుంటా వచ్చిండు ఇంటికి. నేనా? నువ్వు తాగి ఉన్నావు, నా అమ్ముడు వద్దు అని అంటే నాకు అర్జెంట్ 1000 రూపాయలు అవసరం ఉన్నాయి, ఇస్తావయ్యా. 1000 రూపాయలు ఇచ్చినా నేను మోటార్కు. ఆ 1000 రూపాయలకు కూడా అది తీసుకునే తట్టు లేదు, అది మొత్తం కాలిపోయింది మోటార్. ఎందుకు ఏం చేసుకోవాలి చెప్పు? ఏంది పిల్ల కాలిపోయిందా? అవు కాలిపోయింది. కాలిపోయిన మోటార్ 2 ఎకరాల పొలం మారుతుందా? ఆడు తాగోతాడు ఎత్తుకొచ్చిండని మంచి అగ్గోకాలు దుబ్బచ్చని కొన్నావు. ఇదే సాయిబాని. ఇక ఎంత ఇస్తంత నడుతుంది అనుకున్నావు కదా నువ్వు? 1000 రూపాయల మోటార్ అది 10,000 పెట్టుకున్నాం మేము. అది గంగ కంపెనీ మోటరా. మళ్ళీ దొరుకుతుందా? ఇప్పుడు ఎక్కడ దొరుకుద్ది? 20,000 పెట్టినా దొరకది. ఏ ఆగురని అవి ఉత్తగంటుడు కాదు. 1000 రూపాయలకు అమ్మి తాగబోతు కొట్టిపిస్తున్నారు ఏంద్రా నువ్వు అసలు? అగో నువ్వు అమ్మింది నిజమేనా, నీ కొన్నది నిజమేనా, మళ్ళీ కొట్టిపిస్తున్నావు. వదిలే కాలిపోయింది తెచ్చి ఇచ్చిండు నాకు. ఇప్పుడు మీరే మంచిగా ఉందన్న పడుతుంది. ఇప్పుడు నేనేనా లంగా? ఇప్పుడు నేనా చూసినావా? ఇప్పుడు మంచిగా మోటార్ తీసుకుపోయి తాగుడుకు నువ్వు అమ్మినావు, దానికి 1000 రూపాయలు వదిలే. నాకు అవసరం లేదు మోటార్, నా 1000 రూపాయలు నాకు ఇచ్చేయరు, ఆ మోటార్ ఇచ్చేస్తా. 10,000 మోటార్ తప్పుకపోయి 1000 రూపాయలు ఇచ్చేయంటావు. ఆడు తాగి ఉన్నాడు, నీకు మానం లేదా కొనడానికి అన్నా? ఎట్లా కొన్నావు 1000 రూపాయలకు? అగో మానం లేదా అంటే వచ్చి నువ్వు తీసుకుంటావా తీసుకోవని బయలు ఇచ్చిండు, తీసుకున్నా. మరి ఏం చేస్తా నేను? రాత్రి 11ంటికి వచ్చిండు. అబ్బతోడు నాకు తాగిన నీసలు తెలియలేదే, నాకేం తెలిసే పని కాలిపోను. నువ్వు వచ్చినావు 11ంటికి వచ్చినావు నిజంగానే. అవునా? 11ంటికి పోయే కర్మ నీకు ఏమొచ్చిందిరా? గంజకాయ రాత్రి వచ్చింది తాగి ఏమన్నా తాగిన తిక్కడ తెలియలేదు, ఏదో అనుకున్నా. ఏదో మోటార్ ఎత్తుకపోయావు, రేపు తాగినాక ఇంట్లో ఏది ఉంటుంది కూడా ఎత్తుకపోతావు. రాత్రి పూట పైసలు ఇయ్యనే అంటే నువ్వు ఇస్తావయ్యా, నీ ఇంటికి వెళ్ళా, నీ ఇన్నే కూర్చుంటా అంటారు. అంత తాగుపోతాను నువ్వు అంత తాగుపోతాను అంటానా? నువ్వు అంత తాగుపోతావు. అరే ఆగన ఖాళీ లేదా నాకు తెలియదా తాగినాక? మీరు రోజులు తర్వాత పెట్టుకోరు. అదనే నాకు పైసలు ఇయ్యరు, 1000 రూపాయలు ఇర్రి, మీ మోటార్ మీకు తెచ్చి ఈడేస్తా నేను. మోటార్ అయితే తెచ్చి 1000 రూపాయలు ఇస్తాడు పో నడు. నాకు 1000 రూపాయలు చేతులు పెడితే నీ మోటార్ ఇస్తా, లేకపోతే నేను ఎందుకు ఇస్తా మోటార్ ఉంటుంది అన్నే నీకు. అరే ఇచ్చేరా ఇయ్యనే 1000 రూపాయలు చేతులు పెట్టు, అప్పుడు ఇస్తాను. మోటార్ నేను 1000 రూపాయలు చేతులు పెట్టాను ఇస్తాను. నాకు ఇంటికి వచ్చి 1000 రూపాయలు మంచిగా ఉన్నాడురా. పుట్టెడు
కష్టాలు నాకు ఏ నాగన్న నన్ను ముద్దాడకపోతుంది